ఎక్కడైనా శత్రువులు బయట ఉంటారేమో కానీ రాజకీయాల్లో మాత్రము శత్రువులు బయట కన్నా కూడా తమలోనే అంటే తమ వ్యక్తిత్వంలోనే ఉంటారు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు పడదోసినా పడదు, తనకు తాను పడదోసుకోవడంలో నెంబర్ 1గా ఉంటుంది. ఈరోజు ఏమిటి, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచిస్తే ప్రతి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఎంత గొయ్యి తవ్వి పెట్టాలో అంత గొయ్యి తవ్వి పెట్టే పరిస్థితులే కల్పించారు. ఇందుకు కాంగ్రెస్ ను ఒక విధంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే అది తమ పార్టీని తాను నాశనం చేసుకుని పక్కన పార్టీల్ని డెవలప్ చేసేదానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ను మెచ్చుకోవాలి. అది ఒక త్యాగపూరిత గుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎవరైనా తమ పార్టీ బాగుండాలని చూసుకుంటారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం మన పార్టీ బాగుండి ఎదుటి పార్టీ బాగుంటే చాలన్నట్టుగా అత్యుత్సాహంతో కొత్త స్టేట్మెంట్లు ఇచ్చి త్యాగానికి పూనుకుంటూ ఉంటారు. తమ పార్టీని సర్వనాశనం చేసే వారిని ఏ మూలనున్నా వెతికి పట్టుకుని ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రాలో ఎన్టీఆర్ కూడా చేయలేని పనిని కిరణ్ కుమార్ రెడ్డి చేసి చూపించారు. ఎన్టీఆర్ కూడా కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేయలేకపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి అది చేసి చూపించాడు. 10 ఏళ్లైంది కదా, జనం తమ పార్టీపై కోపాన్ని తగ్గించుకున్నారేమో అని కాంగ్రెస్ కు అనుమానం వచ్చి షర్మిలను రంగంలోకి దింపారు. ఆమె విజయవంతంగా కాంగ్రెస్ ను నాశనం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ పని చేయడంలో ఆమె తర్వాతే ఎవరైనా. ఆమె నిజంగా ఒక కష్టజీవి. తమ పార్టీని సోదులో లేకుండా చేయడానికి ఎంత పని చేయాలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి తన శక్తికి మించి కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి కృషి చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో వీరి కృషి ఫలిస్తుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. షర్మిల స్టేట్మెంట్ ను దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా చెప్పిస్తే ఇంకా బాగుంటుంది. టీటీడీ అనేది ఆంధ్రాకే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ పవిత్రమైంది. షర్మిలలానే వాళ్ళు స్పందిస్తే ఇంకా బాగుంటుంది. లేకపోతే ఆయన చేసేది లేదు, పాడు లేదు. 1000 గుళ్ళు కడతాడా, 100 గుళ్ళు కడతాడా, అసలు గుళ్ళు కడతాడో లేదో కానీ ఆయన స్టేట్మెంట్ అయితే అందంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు రాజకీయం మొదటి నుంచే అదే కదా, చెప్పింది చేస్తూనే పోవాల, రూలేమీ లేదు కదా. కానీ ఆయన స్టేట్మెంట్కు మనం స్పందించి రియాక్ట్ అయితే నష్టపోయేది ఆయన కాదు, ఎవరైతే స్పందించి స్టేట్మెంట్ ఇస్తారో వాళ్లే నష్టపోతారు. అలా నష్టపోవడంలో గుడులు కట్టే విషయంలో షర్మిల గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సహజంగానే ఆమె క్రిస్టియన్ అందరికీ తెలిసిందే. పార్టీలో ఇంకెవరైనా స్టేట్మెంట్ ఇచ్చున్నా పర్వాలేదు కానీ ఒక క్రిస్టియన్గా ఉన్నటువంటి మహిళా నాయకురాలు, పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఆవిడ ఎవరబ్బు సొమ్మని మీరు 1000 గుళ్ళు కడతారని చెప్పేసి హిందూ మతం ఇప్పుడైతే పూర్తిగా ఆవాహనలో ఉండాలి ప్రజల్లో. అలాంటి పరిస్థితులు ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందంటే కాంగ్రెస్కి చేజేతులారా ఆమె గడ్డపార తీసుకొని గోతులు తవ్వుతుందేమో అనిపిస్తోంది. లేకపోతే ఏమిటండి, వాళ్ళు గుళ్ళు కడితే ఎంత, కట్టకపోతే ఎంత, అసలు కడతారో లేదో కూడా తెలియదు. తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్టు ఈ షర్మిల గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి, దాన్ని ఎదుటి పార్టీ వాళ్ళు వాడుకోవడం ఏమిటి? అమ్మా, నువ్వు కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి వచ్చావా? కాంగ్రెస్ పార్టీ కోటలో ఉంటూ తెలుగుదేశం పార్టీకో కూటమికో న్యాయం చేసేదానికి వచ్చావా? వాళ్ళ పక్షాన మాట్లాడేదానికి ఏమన్నా అగ్రిమెంట్ తీసుకున్నామనే సందేహాలు ప్రజల్లో వస్తున్నాయి. తల్లి, నీకు ఒక దండం. గుళ్ళు గురించో, చర్చిల గురించో, మసీదుల గురించో నువ్వు మాట్లాడద్దు. కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలో ఉందో అది మాట్లాడు చాలు. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ. మీకు కానీ నా కథనం కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. పొలిటికల్ రివ్యూ.